హలో అండి అందరికి. ఏంటండి అసలు మీరు మీ ఇంట్లో ఎలాంటి కహానీలు లేకుండా అంత సంతోషంగా ఉన్నారా? నా ఛానల్‌ని అయితే అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు మీ ఇంట్లో ఫేస్ చేస్తున్న చిన్న చిన్న సిట్యుయేషన్‌లు ఎవరితో చెప్పుకోవాలి? వీళ్ళతో చెప్పినా వాళ్ళతోని అంటారేమో, వాళ్ళతోని చెప్పినా వీళ్ళతోని అంటారేమో, ఏది ఎట్లా చెప్పుకోకుండా అట్లనే అడ్జస్ట్ అని ఏదన్నా బాధ మీ మనసుకు అనిపించినా, అట్లాంటి పరిస్థితి ఏదైనా ఫేస్ చేసినా నాతో అయితే ఒక చిన్న కమెంట్ రూపంలో షేర్ చేస్తే నేను ఆ స్టోరీని షార్ట్‌లో అప్లోడ్ చేస్తా. దీనివల్ల మనలాంటి 10 మంది ఆడపిల్లలు మంచిగా ధైర్యంగా, మంచిగా స్ఫూర్తిదాయకంగా బతకాలి. నేనే కాదు ఇట్లాంటి సిట్యుయేషన్‌లు ఫేస్ చేస్తుంది. నాలా ఇంకా 10 మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అనేది చాలా చిన్నదని మంచిగా ధైర్యంగా బతుకుతారు. అసలు చాలా మందికి ఉంటారు, 10 మంది కాదు కదా, కొంత వేల మంది చుట్టాలున్నా, ఫ్రెండ్స్ ఉన్నా ఎవ్వరు కూడా కరెక్ట్ సజెషన్ ఇయ్యరు. ఇచ్చినా కానీ మనం నేను చెప్తేనే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, నా వల్లనే వాళ్ళు పైకి వచ్చారని వాళ్ళే మనకంటే ఫస్ట్ ఎక్కువ డప్పేసుకుంటారు. అందుకే వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా మన మనసుకున్న ఆలోచనని మన మైండ్‌తోని కరెక్ట్‌గా అమలు పరచడమే కరెక్ట్ అయిన పద్ధతి. అందుకే జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలని చాలా ధీటుగా ఎదుర్కొని ఎప్పుడు హ్యాపీగా మంచిగా నవ్వుకుంటూ ఉండండి. ఇంతకీ ఈరోజు మార్నింగ్ మీరేం టిఫిన్ తిన్నారు? ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ భవ్ వ్లాగ్స్. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్.